సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పండి రా. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ఏదైతే ఉందో ఇది నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్. అంటే ఇప్పుడు వీళ్ళ చిన్నతనంలో వీళ్ళు చదువుకుంటున్న స్కూల్. మేము చదువుకున్నప్పుడు ఒక్కో క్లాస్కి ఆల్మోస్ట్ ఒక 40 మెంబర్స్ దాకా ఉంటుండే. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్? 26 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏవైతే మీరు విజువల్ చూస్తున్నారో ఆ విజువల్స్ ఉన్న పిల్లలు మాత్రమే ఈ స్కూల్లో చదువుకుంటున్నారు. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కూడా ఆ కొద్ది మందితోనే అయింది. అంటే దీన్ని బట్టి మా ఊర్లో పిల్లలు లేరా అని కాదు, పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ అందరూ వాళ్ళని ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ స్కూళ్ళల్లో ఉన్నారు. ఊర్లో మన స్కూల్ అనే ఫీలింగ్ వాళ్ళకి లేదు. ఆ స్కూల్లోనే వాళ్ళ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఈ స్కూల్కి వచ్చిన ఈ 18 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవం ఇది. సో అంటే ఈ స్కూల్ అనేది అంటే పోను ఏమవుతుందంటే ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ డీలా పడిపోతున్నాయి. ఎందుకు? ఈ ప్రైవేట్ స్కూల్స్ రావడం వల్ల, గవర్నమెంట్ స్కూల్ అని పట్టించుకోకపోవడం వల్ల. ఒకసారి మీరు చూడొచ్చు, అంటే ఈ స్కూల్ బిల్డింగ్ అనేది కొత్త బిల్డ్ చేసినారు. కాకపోతే మీరు చూస్తే అక్కడ పెచ్చులు ఉడిపోతున్నాయి. వీటి తాళాలు వేసి కనీసం దీన్ని పట్టించుకున్నోడు కూడా ఎవరు లేడు. మరి ఈ ఊర్లో అధికారులు ఉన్నారు, తర్వాత కలెక్టర్ ఉన్నాడు, మన రాష్ట్రానికి ఒక సీఎం ఉన్నాడు. అయినా సరే గవర్నమెంట్ స్కూల్ ఎటు పోయినా కూడా పట్టించుకుంటూ ఎవరు లేరు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వీళ్ళు, ఒక్కో క్లాస్కి ఒక్కరికి ఇద్దరికి టీచర్ వచ్చి క్లాస్ చెప్పాలంటే ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళకు ఏదో క్లాస్ చెప్తాం అనే ఎంతూజియాజం ఉంటుంది. వాళ్ళకు చాలా టాలెంట్ ఉన్న టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు. ప్రైవేట్ స్కూల్లో అంత టాలెంట్ ఉన్న టీచర్స్ అందులో మనకు దొరకరు. ఒక ఫేక్ ప్రెస్టేజ్కి పోయి మన వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకొని ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారు. మనకే పైసలు ఎక్కువైనట్టు మనమే తీసుకుపోయి పిల్లల్ని తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్ వేసిన తర్వాత గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళు ఎట్లా ఫండ్స్ ఇస్తారు నాకు అర్థమవుతుంది. ఇది అసలు నెవర్ ఎండింగ్ టాపిక్. ఇది ఈ ఉన్న 18 మంది కూడా పోయిందనుకో ఈ ఉన్న స్కూల్ కూడా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఏమైనా గేమ్స్ పెట్టాలన్నా, ఏమైనా కాంపిటీషన్స్ పెట్టాలన్నా వర్కౌట్ అయితే లేదు. ఇంత చిన్న పిల్లోడు ఒక స్కూల్లో ఒక క్లాస్లో ఉంటే ఇంత పెద్దోడు ఒక క్లాస్లో ఉంటుంది. మా విలేజ్లో ఎవరు కూడా మరి అందరం కలిసి గవర్నమెంట్ స్కూల్కి పంపిద్దామని ఇనిషియేట్ తీసుకోవట్లేదు. ఒకవేళ అట్లా తీసుకున్నా కూడా అందరు కలిసి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఏవైతే మేము ఇవాళ షూస్ పంపిణీ చేసినాము, అంటే పిల్లలకి ఇచ్చినాము, ఆ షూస్ మేము యూత్ అందరం గ్యాదర్ అయ్యి కొన్ని డబ్బులు వేసుకొని వాళ్ళకి షూలు ఇచ్చినాం. ఎందుకంటే కనీసం వాళ్ళ అటైర్ అన్న ప్రైవేట్ స్కూల్కి పోయేటట్టు ఉంటే ఈ గవర్నమెంట్ స్కూల్కి పంపించే పేద తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో డబ్బు లేని వాళ్ళు కనీసం వాళ్ళు అరే నా కొడుకు కూడా బాగా కనబడుతున్నాడు అని వాళ్ళు ఫీల్ అవ్వడానికి మేము ఆ ప్రయత్నం చేసి షూలు పంపిణీ చేసినాం. అంటే ఐడి కార్డ్స్, తర్వాత బెల్ట్, టై. అంటే ఒక ప్రైవేట్ స్కూల్కి పోయే అబ్బాయికి గవర్నమెంట్ స్కూల్కి పోయే అబ్బాయి ఏ మాత్రం తగ్గకుండా ఉండాలనే ఒక ఆలోచనతోటి మేము ఇలాంటి ఇనిషియేట్ తీసుకున్నాం. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉంటే కొంచెం ఆలోచన చేయండి మీరు. అంటే ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుని చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు నాలాగా ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది దొరకదనే ఒక అపోహలో ఉన్నారు తప్ప ఇక్కడే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి నేను మీతో ఈ వీడియో ద్వారా నేను మీతో మాట్లాడుతున్నానంటే నేను ఇలాంటి స్కూల్లో చదువుకొని వచ్చినాను. నేనేదో ప్రైవేట్ స్కూల్కి ఎల్కేజీ యూకేజీ చదువుకున్నాను కాదు, ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయినా, తెలుగు మీడియంలో జాయిన్ అయ్యి నేను ఆ తర్వాత గ్రాడ్యుయేషన్లో ఇంటర్మీడియట్, తర్వాత 10th క్లాస్ ఇవి ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయిన తర్వాత దెన్ ఐఎమ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ యూఆర్ వాచింగ్ మీ అండ్ యూఆర్ లిజనింగ్ టు మై వర్డ్స్. మీరంత అపోహపడి నేను గవర్నమెంట్ స్కూల్కి పంపను ప్రైవేట్ స్కూల్కే పంపుతా అనే ఫీలింగ్లోకి దయచేసి పోకండి. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి మీరు అక్కడ ఉన్న టీచర్స్తో మాట్లాడండి. మా పిల్లలకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మా పిల్లలు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలి, ప్రతి దాని మీద వాళ్ళకి అవగాహన కావాలి, మాకు ఇట్లా మాక్ టెస్ట్లు పెట్టండి, పిల్లలకి ఆటలు పెట్టండి అని చెప్పేసి మీరు టీచర్స్తో మాట్లాడండి. వాళ్ళు ఒకవేళ మీకు సహకరించని ఎడల యూత్ అందరు కలిసి ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు వర్కౌట్ అవుతుంది. సో దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేను చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నా చుట్టూ వీళ్ళు ఉన్నారు, వీళ్ళని నేను అడుగుతా అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, అంటే ఇంతమంది తక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అని ఒకసారి వాళ్ళని అడుగుతా, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నీకేమనిపిస్తుందిరా? అంటే ఇంత తక్కువ మంది ఉండడం వల్ల నీకు స్కూల్కి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తలేదు. ప్రైవేట్ స్కూల్కి పోయిన వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుందిరా? వాళ్ళేమో వ్యాన్లకి పోతుంటే మమ్మల్ని ఈ గవర్నమెంట్ స్కూల్ పంపుతారా అంటున్నారు. అట్లా అంటున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా, సార్లు ఏమంటున్నారు అంటే క్లాస్ చెప్పేటప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇంతమంది ఉన్నారు ఈ క్లాసులో, మాకు కొంచెం చెప్పనీకి ఇబ్బంది అవుతుందని కూడా ప్రజలకు చెప్తారు మా ఊర్లో. సార్ వాళ్ళు బడిబాట కార్యక్రమం పెట్టి స్కూల్లో అంటే స్కూల్కి అందరినీ ఊళ్ళని తీసుకురావాలని ప్రయత్నం చేసి లేదా? అప్పుడు ఎంతమంది వచ్చిర్రా? అంటే వచ్చి లెవెలన్నా ముందుకు వచ్చిల్లా? స్కూల్కి వచ్చి ఎవరైనా పోయిల్లా? స్కూల్కి వచ్చి బుక్స్ తీసుకొని షూస్ తీసుకొని వెళ్ళి స్కూల్కి వచ్చి ఇక్కడ ఉన్న బుక్స్ తీసుకొని వెళ్ళిపోయిల్లా? ఇప్పుడు మరి సార్ వాళ్ళు స్టడీస్ చెప్పడం అదంతా మంచిగా ఉందా? బాగా చెప్తున్నారు సబ్జెక్ట్. ఇప్పుడు మరి మీకు ఫుడ్ ఇదంతా మంచిగా ఉంటుందా? ఎగ్ కానీ ఫుడ్ కానీ అంతా మంచిగా పెడుతున్నారా? ఓకే. ఇప్పుడు అందరు ప్రైవేట్ స్కూల్కి పోతారు కదరా. ఇప్పుడు ఒకవేళ ప్రైవేట్ స్కూల్కి పోయేటోళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారా? వాళ్ళతో మాకు ఏం లేదన్న, పోటీ పెడితే పెట్టండి చదువుతాం.
ఖచ్చితంగా. ఓకే, నువ్వేం చెప్తారా ప్రైవేట్ స్కూల్ పోయేటోళ్ళకి కొద్దిగా చెప్పాలంటే? వాళ్ళని అందరినీ ఇక్కడ తోలుకున్నాం. అందరిని ఇక్కడ తోలుకు అంటే అందరూ ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతున్నావు? నీకేమనిపిస్తుంది మరి ప్రైవేట్ స్కూల్ పోయేటోళ్ళు? అంటే మేము కూడా ఒక్కొక్కసారి అనుకుంటాం, అరే మన వాళ్ళ స్కూల్లో మన స్కూల్కి వస్తే చాలా మంది ఉంటే మన స్కూల్ హాస్టల్ అవుతుంది, అది ఇది అవుతుంది అని మేము కూడా చాలా అనుకుంటాం. ప్రైవేట్ పరంగా చదువు పరంగా పెట్టానన్న, ఇచ్చి పడేద్దాం అంటావు? ఇచ్చి పడేద్దాం. మొన్న ఎంఈఓ సార్ వచ్చిందన్న, వచ్చి మాకు డివిజన్స్ వేసిండు అని చదివించిండు. నాని మీరు 10th క్లాస్ వాళ్ళు కూడా చదవలేరని మనిషికి అప్పటిదప్పుడే ప్యాడ్ ఇచ్చిపోయిండు. ఎవడన్నా గవర్నమెంట్ స్కూల్ని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం అస్సలు బాగుండదు. ఇక్కడ కొట్టడం తిట్టడం లాంటివి కాదు. వాడు చదువుతోనే మళ్ళీ మీకు సమాధానం చెప్తాడు, వాడు ఆటలతోనే మళ్ళీ మీకు సమాధానం చెప్తాడు. మీరు లక్షలు పెట్టి మీరు ఏదైతే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారో దానికంటే చాలా క్వాలిటీగా, దానికంటే చాలా ధైర్యంగా, దానికంటే చాలా స్టేజ్ ఫియర్ లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు ధీటుగా ఏదో ఒక రోజు సమాధానం చెప్తారు. నిజానికి మనకు నిజంగా స్వాతంత్రం వచ్చినా కూడా గవర్నమెంట్లు అన్ని ఇంత ఫామ్ అయినాక కూడా అసలు గవర్నమెంట్ స్కూళ్ళని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ అయిపోయినారు. సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఒకవేళ మీరు వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ స్కూల్స్ని కన్సిడర్ చేయండి. మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించి మీ డబ్బుల్ని ఆదా చేసుకొని వాళ్ళ జీవితాలలో మీరే మంచి బాట వేయాలని కోరుకుంటూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.